ప్రభుత్వం మారగానే పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేకు ఇప్పుడు తత్వం బోధపడిందా? హస్తం నేతలతో దోస్తీ అస్సలు కుదరడం లేదా? మినీ ఇండియాగా పేరున్న ఆ నియోజకవర్గంలో వలస రాజకీయం సలసలా కాగడం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనను కాంగ్రెస్ నేతలు ఎందుకు ఆదరించడం లేదు? పటాన్చెరులో పొలిటికల్ పల్టీలు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుదురుకోవట్లేదా? నేతల మధ్య సఖ్యత సాధ్యమయ్యేలా లేదా? గూడెం గుస్సా, హస్తం నేతల అసహనం. ఇటు గ్రేటర్ హైదరాబాద్ కు అటు ఉమ్మడి మెదక్ జిల్లాకు వారధిలా ఉండే పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం రసకందాయంలో పడినట్టు కనబడుతోంది. అక్కడ బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చుట్టే తిరుగుతోంది రాజకీయం అంతా. అలాగని అంతా ఆయన హవా నడుస్తోందని కాదు. ఇష్టంగానో కష్టంగానో పార్టీ అయితే మారారు గాని హస్తం గూటిలో ఆయనకు ఏ మాత్రం పొసగడం లేదని తెలుస్తోంది. పేరుకే కాంగ్రెస్ తో జతకట్టారు తప్ప పార్టీ కార్యక్రమాల్లో మాత్రం అంత యాక్టివ్ గా ఉండట్లేదట. ఇప్పుడు ఇదే అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. సాధారణంగా జిల్లాకు పార్టీ రాష్ట్ర పెద్దలు వస్తున్నారంటే స్థానిక నేతల హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కథ మాత్రం అందుకు రివర్స్ లో ఉందట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో అయితే చేరారు గానీ పార్టీ మీటింగుల్లో మాత్రం పాల్గొనడం లేదట. దీంతో ఆయన మనసులో ఏముంది అన్నది పార్టీ కార్యకర్తలకు అర్థం కావడం లేదట. మొన్నటికి మొన్న నియోజకవర్గంలో కులగణన సర్వే ప్రారంభానికి ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గూడెం దూరంగానే ఉన్నారు. మర్యాదపూర్వకంగా అయినా మంత్రిని గెలవలేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చినా అటువైపు వెళ్లలేదట గూడెం. పటాన్చెరు నుంచి భారీగా కాంగ్రెస్ నేతలు వెళ్లినా ఎమ్మెల్యే గూడెం మాత్రం మౌనంగా ఉండిపోయారు. కీలకమైన 2 కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన హస్తం లీడర్లు గూడెం మహిపాల్ రెడ్డితో అంటిముట్టున్నట్టుగానే ఉంటున్నారట. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా కూర్చోవడంతో కాంగ్రెస్ నేతలు గతంలో గొడవకు దిగారట. అది మనసులో పెట్టుకున్న మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ కు మహిపాల్ రెడ్డి చేరిక అస్సలు ఇష్టం లేదు అన్నది బహిరంగ రహస్యం. తనను ఓడించిన నేతతో వేదిక పంచుకోవడానికి ఆయన అస్సలు ఇష్టపడడం లేదట. పార్టీకి కష్టకాలంలో తోడుగా ఉన్న తనను కాదని వలస నేతకు ప్రయారిటీ ఇవ్వడం ఆయనకు నచ్చడం లేదని నియోజకవర్గంలో టాక్. అందుకే ఎమ్మెల్యే ప్రోగ్రాం ఏదైనా కాట శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారట. దామోదర అండదండలు గట్టిగా ఉన్న కాట శ్రీనివాస్ ఎన్నికల్లో ఓడినా తగ్గేదేలే అంటున్నారట. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా తన అనుచరులకే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ పిసిసి చీఫ్ తో పాటు పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల తీరు ఇలా ఉంటే మరో నేత నీలం మధు వ్యవహారం కూడా కీలకంగా మారింది. అటు ఎమ్మెల్యేకి ఇటు ఇన్ఛార్జికి ఇద్దరితో కూడా నీలం మధుకు సఖ్యత లేనట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన నీలం మధు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకున్నారు. కాట శ్రీనివాస్ వ్యతిరేకించడంతో బీఫామ్ ను వెనక్కి తీసుకుంది పార్టీ. దీంతో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచి భారీగా ఓట్లు గెలిచారు మధు. అందువల్లే కాంగ్రెస్ అభ్యర్థి ఓడారనే అభిప్రాయం ఉంది. పరిస్థితి అర్థం కావడంతో నీలం మధును మళ్లీ చేర్చుకుని ఎంపీ ఎన్నికల్లో మెదక్ సీటును కేటాయించింది కాంగ్రెస్. ఎంపీ ఎన్నికల్లో ఓడినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. దీంతో ఈ ముగ్గురు నేతల మధ్య సయోధ్య లేక పటాన్చెరు కాంగ్రెస్ లో తీవ్ర స్థాయిలో విభేదాలు చెలరేగుతున్నాయి. ముగ్గురు నేతలు ఇదే తీరుగా వ్యవహరిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని క్యాడర్ హెచ్చరిస్తున్నారు. మరి హైకమాండ్ ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.